ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155556563. గెలుపు ఓటమి, ఓటమి గెలుపు, ఓడిపోయినా గెలవచ్చా, గెలిచి ఓడిపోవచ్చా, అంతు చూసే వరకు ఒక పనిని మనం మొదలుపెట్టిన తర్వాత అక్కడ ఏదైనా ఒక లిమిట్ అనేది ఉంది, ఇంకా ఇది నా వల్ల కావట్లేదు, ఇది కాదేమో, చాలా కష్టపడ్డాను, ఏ పాయింట్ అనేది ఉంటుంది, అసలు ఎప్పుడు ఆలోచన మొదలు పెట్టాలి? ఈ ప్రపంచంలో వేళ పాడలేదు కుర్రాళ్ళాటకు, ఓడే మాట లేదు. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ అవి ఇవి విత్ ఆకెళ్ళ ఆన్ గెలుపు ఓటమి. ఆకెళ్ళ గారు నమస్తే అండి. సో గెలుపు ఓటమి, ఓటమి గెలుపు, గెలిస్తే ఓడిపోయినా గెలవచ్చా, గెలిచి ఓడిపోవచ్చా, టంగ్ ట్విస్టింగ్ ఉంటాయి, లాజికల్గా ఉంటాయి, అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది అనుకున్నప్పుడు ఏదైనా ఒకటి మనం సాధించాలి. అంతు చూసే వరకు, ఈ అంతు చూడడం పాజిటివ్ యాంగిల్, నెగటివ్ కాదు. అంతు చూడడం అనగానే నెగటివ్ అయిపోయింది. ఇందులో అంతు చూసే వరకు ఒక పనిని మనం మొదలుపెట్టిన తర్వాత అక్కడ ఏదైనా ఒక లిమిట్ అనేది ఉంది, ఇంకా ఇది నా వల్ల కావట్లేదు, ఇది కాదేమో, చాలా కష్టపడ్డాను, ఏ పాయింట్ అనేది ఉంటుంది, అసలు ఎప్పుడు ఆలోచన మొదలు పెట్టాలి? నేను స్టార్ట్ చేశాను, ఇది ఎండింగ్ పాజిటివ్గా ఉంటుందా లేదా, ల్యాండింగ్ పాజిటివ్ అవుతుందా లేదా, ఎప్పుడు ఐడెంటిఫై చేయాలి? యాక్చువల్గా మనల్ని మనం బాగా అర్థం చేసుకున్నప్పుడు గెలుపు ఓటముల విషయంలో మనం ఎలా డ్రైవ్ చేసుకోవాలో మనకు తెలుస్తుంది. అలాగే అసలు జీవితంలో గెలుపు ఓటమి అనే రెండు పదాలే లేవని, ఏది గెలుపు కాదని, ఏది ఓటమి కాదని, కేవలం అదొక ఇన్సిడెంట్, అదొక ఫ్యాక్ట్, అదొక రిజల్ట్ మాత్రమే అర్థం చేసుకుంటే జీవితంలో పనిచేయడం తప్ప గెలుపు గురించి ఓటమి గురించి ఆలోచించాం. పట్టుకోవడం విడిచిపెట్టడం గురించి కూడా పెద్దగా బెంగెట్టేసుకోం. అంత ఈజీగానే ఒక పని స్టార్ట్ చేసేస్తాము, అవలేదా అంత ఈజీగానే వదిలేసి కొత్త పనిలోకి వెళ్ళిపోతాం. లేదు చేయగలనా అయితే తాడోపడి తేల్చుకుందాం అని రెండూ చేయగలుగుతాం. అంటే డబుల్ షైన్డ్ స్వాడ్ లాగా రెండు వైపులా పదునున్న కత్తిలా పనిచేయగలుగుతాం. అంతే తప్పించి కానీ ఇది గెలుపు ఇది ఓటమి అని ప్రపంచంలోనే లేదని నేను వ్యక్తిగతంగా నమ్ముతాను. అది ఎక్కడైనా ట్రూ కూడా. సో కాబట్టి ఇది గెలుపు. మనం ఏమనుకుంటాం, ఒక పని అనుకున్నాను నేను, అది అయితేనేమో గెలిచినట్టు లెక్క, అది అవ్వకపోతేనేమో ఓడిపోయినట్టు లెక్క. గెలిచినప్పుడేమో మనం సంబరాలు చేసుకుంటాము, ఓడిపోయినప్పుడేమో దిగాలుగా ఇంట్లో కూర్చుని ఏడుస్తూ కూర్చుంటాం. ఇప్పుడు రెండూ తీసేయండి. ఓ ఊరిలో ఒక తాత ఉన్నాడట, ఒక మనవడు ఉన్నాడట. ఆ మనవడికి ఏదో ఊర్లోకి వెళ్తుంటే ఒక ఏమంటుందాన్ని ఒక ఇది దొరికిందట, గుర్రం దొరికిందట. ఇంటికి తీసుకొచ్చాడట. చుట్టుపక్కల వాళ్ళందరూ అరే మీకు భలే గుర్రం దొరికిందండి అనుకున్నారట. తీరా చూస్తేనేమో ఒక 2 రోజుల తర్వాత ఆ గుర్రం ఎక్కి సరదాగా ఆ మనవడు వెళ్ళాడట. వెళితే వాడు కింద పడిపోయాడు, కాలు ఇరిగిపోయింది. అప్పుడు మళ్ళీ ఊర్లో వాళ్ళందరూ వచ్చి అయ్యయ్యో కాలు విరిగిపోయింది అన్నారట. ఆ రాజ్యంలో ఉన్న రాజు ఏం చేశాడంటే, అందరూ కూడా 20-30 సంవత్సరాల వయసు ఉన్న కుర్రాళ్ళందరూ కూడా యుద్ధానికి కంపల్సరిగా రావాలి, శత్రు దేశాలు మన మీద యుద్ధం చేస్తున్నాయని చెప్పి పెద్ద చేశారట. అందరూ వెళ్ళారు. కాళ్ళు విరిగిన ఈ కుర్రాడు తప్ప దాదాపు అందరూ చచ్చిపోయారు. కాళ్ళు విరిగిన ఈ కుర్రాడు యుద్ధానికే వెళ్ళలేదు కాబట్టి. గుర్రం దొరకడం మంచి జరిగిందా, అదృష్టం అనుకోవాలా? గుర్రం మీద వెళ్ళడం అదృష్టం అనుకోవాలా? కింద పడిపోవడం దురదృష్టమా, కాలు విరగడం దురదృష్టమా, ఇంట్లో కూర్చోవడం దురదృష్టమా, వెళ్ళకపోవడం దురదృష్టమా, వెళ్ళిన వాడు చనిపోవడం దురదృష్టమా, అదృష్టమా, వీడు ఉండిపోవడం ఏదీ కాదు. ఈ ప్రపంచంలో వేళ పాడలేదు కుర్రాళ్ళాటకు, ఓడే మాట లేదు ఆడేవాళ్లకు. ఏది గెలుపో ఏది మలుపో తెలియనంత వరకు ఇదే ఆట మనకు. గెలుపు తర్వాత ఓటమి లేదు, గెలుపు తర్వాత మలుపు మాత్రమే ఉంది. ఎండ్ లేదు, బెండ్ ఉందంతే. మీకు అడ్డొస్తాను. ఒక తెలుగు సినిమాలో పాట ఉంది, అయ్యో చేతిలో డబ్బులు పోయనే. ఆ పాటలో అంతా చెప్పిన తర్వాత మరి పోతే అనుభవం వచ్చు అంటాడు. నాకు ఆ పేకాటం అని పక్కన పెడితే ఆ అనుభవం వచ్చు అనే పదం తీసుకుంటాను నేను. ప్రతి పనిని నువ్వు కనుక అనుభవం తీసుకుంటూ వెళితే అనుభవమే నీకు ఒక ఏమంటామంటే లెర్నింగ్, మిగతా అంతా బోనస్. మీరు చెప్పిన కథలో ఆ ఇన్సిడెంట్స్ అన్నీ చూసుకుంటే కాకతాళీయంగా జరిగాయేమో అనుకోవచ్చు, కోఇన్సిడెంట్. దాన్ని మనం అదృష్టమా దురదృష్టమా, గెలుపా ఓటమా, పాజిటివ్ నెగిటివ్ అలా తీసుకోవడానికి ఉంటుందా? అసలు జీవితం అంతా కూడా కోఇన్సిడెన్సే. జీవితం అంతా కేవలం కోఇన్సిడెన్స్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది.
ఉదయం నుంచి రాత్రి వరకు మన జీవితంలో జరిగే చాలా సంఘటనలు మన జీవితంలో మన ప్రమేయం లేకుండా జరుగుతాయి. కొన్ని ప్రమేయం ఉన్నవి జరిగినవి వాటికి రిజల్ట్ని బట్టి మనం అకౌంట్లో వేసుకుంటాం, చూసావారే అని పాజిటివ్ నెగిటివో. చాలా విషయాలు మనకు అనుకోకుండా జరుగుతుంటాయి. మీరు ఏదో షాపింగ్ మాల్కి వెళ్తారు, ఎవరో ఫ్రెండ్ కనిపిస్తారు, ఆ ఫ్రెండ్ ఏదో పలానా చోట ల్యాండ్ కొన్నానరా అంటాడు. అవును, అయితే నేను కూడా కొనొచ్చా అంటే ఆ కట్ చేస్తే మీరు అక్కడ ల్యాండ్ కొని ఉండొచ్చు, కొన్నప్పుడేమో 3 లక్షలు, ఇప్పుడు 3 కోట్లు అయి ఉండొచ్చు. లేదా అది బఫర్ జోన్. అంటే వాట్ ఐ వాంట్ టు కన్వే, రిజల్ట్ అనేది పాజిటివ్ నెగిటివ్ ఏదైనా ఉంటుంది. దాన్ని మనం అదృష్టము దురదృష్టము గెలుపు ఓటమి బాగుంది బాగుండలేదు లాంటి పదాలు వాడతాం. అసలు నేనేమిటంటే అవేం వాడకుండా రిజల్ట్నేమో పక్కన పెట్టేసి ఎంజాయ్ ద ప్రాసెస్, లెర్నింగ్ ద ఇష్యూస్ అట్లా. అయితే ఇక్కడ మనం ఒకటి చేసాము, సాధనమున పనులు సమకూరు ధరలోన. ఒకటి అనుకున్నాము, డ్రీమ్ బిగ్ అన్నాము, లేకుంటే కలలు కనండి నెరవేర్చుకోండి, ఇవన్నీ చూసిన తర్వాత పాజిటివ్ కోట్స్ లాగా అనిపిస్తాయి. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, ఆ వైబ్స్తో మనం ఏదో స్టార్ట్ చేస్తాం. కొంతకాలం వెళ్ళిన తర్వాత ఎంతకీ కాదు, మన ప్రయత్న లోపం ఉండదు, అక్కడ ఏదో జరుగుతుంది, అది పాజిటివ్ కాలేకపోతుంది, ఒక ఫలితం ఇవ్వలేకపోతుంది. డిసప్పాయింట్మెంట్ అయితే యాక్చువల్గా వచ్చేస్తుంది కదా. అవును, ఆ టైంలో మనం మెచ్యూర్డ్గా ఆలోచించండి, లేదు ఇది కాదు ఇది అనుభవం వచ్చింది, అంత ఈజీ కాదు కదా తీసుకోవడం, యాక్సెప్ట్ చేయడం. 80% ఈజీ కాదు. మీరు ఒక పదం వాడారు, మెచ్యూరిటీ అని. అందుకని ఇమ్మెచ్యూరిటీలో ఉన్న వాళ్ళం మెచ్యూరిటీలోకి వెళ్ళడమే లైఫ్ అంటే. అపరిపక్వతలోంచి పరిపక్వతలోకి వెళ్ళడమే. అందుకనే 10th క్లాస్ మీ అబ్బాయి చదువుతున్నాడు అనుకోండి, వాడు ఎగ్జామినేషన్ ముందు చాలా కంగారు పడిపోయి కింద మీద పడిపోయి టెన్షన్ ఫీల్ అయిపోయి స్ట్రెస్ ఫీల్ అయిపోతాడు అనుకుందాం. మీరు ఒక 30, 40, 50 ఏళ్ల వయసులో ఉన్న వ్యక్తిగా మీరు మీ అబ్బాయిని చూసినప్పుడు అంత కంగారు పడక్కలేదురా, టెన్షన్ పడక్కలేదురా అంటారు. ఎందుకు అంటారంటే మీరు ఆల్రెడీ ఆ స్టేజ్ దాటొచ్చేసి మీరేమో 10th క్లాస్లో స్టేట్ ర్యాంక్ వచ్చేయాలి అనుకుని రాకపోతే ఆ రోజు బాధపడి ఏదో 3 రోజులో 4 రోజులో 30 రోజులో 3 ఏళ్ళు డిప్రెషను ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అది ఇది బాధపడిపోయి ఏడ్చేసి మొత్తేసుకుని దిండులో తలకాయ పెట్టేసుకుని కొట్టేసుకుని ఇది చేసుకున్న తర్వాత వన్ ఫైన్ మార్నింగ్ వేరే ఇంకోటి వచ్చేసి మీరు ప్రశాంతంగా ఇవాళ చూసుకుంటే ఓ ఇల్లు ఓ కారు ఉన్నప్పుడు ఆ 10thలో పెద్దగా మార్కులు రాకపోతే పెద్ద పోయిందేం లేదురా అని మీరు ఎవరు అనుకుంటున్నారు. దట్ ఈస్ కాల్డ్ మెచ్యూరిటీ. అలా అయితే మన ఫ్రెండ్ సర్కిల్లో ఎవడో ఆ రోజున మనకేమో మంచి ర్యాంక్ వచ్చింది, ఆడికి మాత్రం 10th పోతుంది, కానీ ఇవాళేమో వాడు ఒక 30 మందికి 40 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేస్తున్న ఒక పెద్ద కోటీశ్వరుడు అయిపోతాడు. అందుకని జీవితం పాస్ ఆన్ అవుతున్న కొద్దీ ఇక్కడ జరుగుతున్న ఒక ఇన్సిడెంట్ అనేది రాబోయే రోజుల్లో దాన్ని గ్రావిటీ తగ్గి దాని ఇంటెన్సిటీ తగ్గి పెద్దగా పోయేదేం లేదురా, పెద్దగా బాధపడి ఏమీ లేదు అనే ఒక మెచ్యూరిటీ జోన్లోకి వస్తాం. మీరు ఒక్క మాట చెప్తాను కవిత గారు, ఆ మెచ్యూరిటీ జోన్ని స్పిరిచువాలిటీ అంటారు. స్పిరిచువాలిటీ అంటే అర్థం అది. అందుకని పాస్ ఆన్ అవుతున్న కొద్దీ ఇదేమో మంచి, ఇది చెడ్డ, ఇది జరగలేదు, ఇది జరిగింది అని అక్కర్లేదు. నందిని ఏమంటే ఇందాక పేకాట మీద పాట వచ్చింది కాబట్టి నాకు ఒక పేకాటకు సంబంధించి జీవితానికి సంబంధించిన చాలా సింపుల్ ఈక్వేషన్ చెప్తాను. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ లైఫ్ అంటే ఏంటి అన్నప్పుడు పేకాట్లో వచ్చిన మొక్కలు లాంటివి కార్డ్స్ అనేవి. నాకు కావలసిన కార్డులు అని ఎప్పుడు కోరుకోకూడదు, కోరుకున్న దక్కవు. ఎవడే వేసిన కార్డులోంచి ఏమొస్తున్నాయో మనకు తెలియదు కదా, దాన్ని ఇలా చేసిన తర్వాత. అందుకని మనకి ఇవ్వబడిన కార్డులు 13 మొక్కలాట అనుకుంటే కనుక ఆ 13 మొక్కలు మన చేతిలో ఉన్నవి కావు. ఆ 13 ఏమిటి చెప్పమంటారా? అన్ని ఎక్కలేకపోయినా అమ్మ నాన్న మనం ఎంచుకోము, బర్త్ ప్లేస్ ఆర్ ద క్యాస్ట్ ఆర్ ద వాట్ ఎవర్ ఇట్ మేబీ మనం ఎంచుకోము, ద ప్లేసెస్ ద పర్సన్స్ మన జీవితంతో ముడిపడి ఇలాంటివి ఏమి, ఎక్కడ చచ్చిపోతామో మనకి తెలియదు, ఎవరితో పెళ్ళి అవుతుందో మనకి తెలియదు, మనకి బుజ్జోళ్ళు ఎవరు పుడతారో మనకి తెలియదు. ఎండ్ పాయింట్లో ఒక 13-14 పాయింట్లు మన చేతిలో లేని ఉంటాయి. ఎప్పుడు పోతామో కూడా తెలియదు. కాబట్టి 13 పాయింట్లలాగా 13 మొక్కలు నీకు అనుకున్నవి రావు. ఐ రిపీట్ ఇట్, అనుకున్నవి రావు. కానీ ఆటగాడు ఎవడు అంటే వేయబడిన మొక్కల్లోంచి గెలుపు వైపుకి ఆటని త్రో చెయ్యగలిగిన వాడు. అందుకని ఎప్పుడు జీవితంలో కావాలనుకున్న మొక్కలు రావు, కానీ వచ్చిన మొక్కల్ని నీకు అనుగుణంగా మలుచుకుని షో చూపించగలగాలి. ఇది లెర్నింగ్ నెంబర్ 1 ఫ్రమ్ పేకాట. రెండో చెప్తాను, ఇంతవరకు మాత్రమే అందరూ చెప్తారు యాక్చువల్గా.
ఇంతవరకు మాత్రమే అందరూ చెప్తారు. మామూలుగా మనకి చిన్నప్పుడు తాబేలు కుందేలు కదా, తాబేలు మెల్లగా వెళుతుంది కాబట్టి ఫస్ట్ స్టార్ట్ అయ్యింది, కుందేలు వేగంగా వెళుతుంది కాబట్టి సరదాగా తర్వాత వెళ్దాం అనుకుంది, లేజీనెస్తో కూర్చుంది, ఎవరు గెలిచారు దేర్ ఫోర్ అంటే తాబేలు, దీని నుంచి ఏం తెలుస్తుంది, ఎవరైతే తమ బలహీనతలు తెలుసుకుని తాము ముందుకెళ్తారో వాడు. ఇంతవరకు కథ విన్నాం కదా, ఈ కథ ఇంకా ఎక్స్టెండ్ చేసుకుంటే వెళ్ళచ్చు కావాలంటే. నేను దాదాపు 20 పేజీలు ఎక్స్టెండ్ చేశాను. అందులో ఒక ఎక్స్టెండ్ చెప్పమంటారా? కొంతకాలం పోయిన తర్వాత కుందేలు తాబేలుతో అందట, ఏమేం ఈసారి కొండలు గుట్టలు ఎక్కుదాము, నువ్వు నా మీద కూర్చో, నేను నిన్ను తీసుకెళ్తాను అందట. తర్వాత ఒక నీటి పాయ వచ్చిందట, కుందేలు దిగాలుగా ఉంటే కంగారు పడకు అని తాబేలు కుందేలుని తన మీద ఎక్కించుకుందట. ఒకప్పుడు రైవల్రీ, ఇవాళ ఫ్రెండ్స్ అయ్యారు అనే దానికి తాత్పర్యం. అలా పేకాట వరకు ఉన్న కథలో నీకు వచ్చిన మొక్కల్ని మాత్రమే తీసుకుని నీకు అనుగుణంగా మలుచుకొని నీ జీవితాన్ని గెలుపు వైపు తీసుకెళ్ళడం అనేది అక్కడి వరకే నీతి కాదు. గొప్ప ఆటగాడు మిడిల్ డ్రాప్ ఎప్పుడు చేయాలో, ఫస్ట్ డ్రాప్ ఎప్పుడు చేయాలో, ఆటను ఎప్పుడు వదిలిపెట్టాలో తెలిసినోడు గొప్పవాడవుతాడు. అంటే మీకు సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో పాటలో చెల్లో 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 అనే పాటలో ముందు ఒక లైన్ ఉంటుంది. యాక్చువల్గా రాజ్యం గెలిచినోడేమో రాజయ్యాడు, కానీ రాజ్యాన్ని ఇడిసినోడేమో దేవుడయ్యాడు, రామచంద్రుడయ్యాడు. యుద్ధం గెలిచినోడేమో వీరుడు సూర్యుడు అయ్యాడు, యుద్ధాన్ని ఇడిసిపెట్టినోడేమో ఒక గొప్ప మహా వ్యక్తి దేవుడు రామచంద్రుడు అయ్యాడని చెప్తారు. అందులో జీవితంలో ఎప్పుడు వదలాలో తెలుసుకోవడం గొప్పతనం. జీవితంలో ఆటైనా, పాటైనా, పుస్తకాన్నైనా, అలవాటునైనా, బంధాన్నైనా, ఆ మాటకు వస్తే దేన్నైనా, నష్టాన్నైనా కష్టాన్నైనా వదలడం తెలుసుకోవాలి. అందుని మెడిసిన్తో పోల్చుకోవాలి. లైఫ్లో ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్తో పాటు. ప్రతి బంధానికి, ప్రతి కష్టానికి, ప్రతి సుఖానికి, ప్రతి లాభానికి, ప్రతి నష్టానికి, ప్రతి సక్సెస్కి, ప్రతి ఫెయిల్యూర్కి ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, ఒక ఎండింగ్ పాయింట్ కూడా ఉంటుంది. అలా తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే పని చేయడం తప్ప దేని మీద మన దృష్టి ఉండదు, నేర్చుకోవడమే తప్ప దేని మీద దృష్టి ఉండదు, అర్థం చేసుకోవడమే తప్ప దేని మీద దృష్టి ఉండదు, ఆస్వాదించడమే తప్ప దేని మీద దృష్టి ఉండదు, ఆనందించడమే తప్ప దేని మీద దృష్టి ఉండదు. సాధనమున పనులు సమకూరు ధరలోన, ఇది పాజిటివ్ ఆస్పెక్ట్ లాగా కనిపిస్తోంది. ఇంకో సామెత కూడా తెలుగులో కనిపిస్తుంది, కీడెంచి మేలెంచి. కంప్లీట్ కాంట్రాస్ట్ అనేది కనిపిస్తుంది. ఒక నెగటివ్ నోట్ అనేది కనిపిస్తోంది, డిసప్పాయింట్మెంట్ అనేది కనిపిస్తుంది. ఏమో మనం స్టార్ట్ చేసిన పని పాజిటివ్గా ఎండ్ అవుతుందో లేదో, అది కీడేమో కలగొచ్చేమో, డ్రాప్ అయిపోదాం, ఆరంభ శూరత్వం అంటాం దీన్ని. సో దీన్ని ఎలా చూడాలి అసలు? యాక్చువల్గా ప్రతి కామెంట్ని, ప్రతి స్టేట్మెంట్ని ఎలా చూడాలి అంటే కాంటెక్స్చువల్గా చూడాలి అంటారు. నిదానమే ప్రధానము అన్నది ఎంత నిజమో, ఆలస్యం అమృతం విషం అన్నది కూడా అంతే నిజం. ఎక్కడ వాడాలి అన్నది పాయింట్. సేమ్ ఇప్పుడు మనం చెప్పినవి కూడా, ఒక పని పట్టు పట్టరాదు పట్టిన విడవరాదు, పట్టిన పట్టు విడవట కన్నా పడిచచ్చట మేలు అంటాడు వేమన్న. అంటే ఒక పని అనుకుంటూ అయి తీరాల్సిందే రాబాయ్, ఇది ఒక స్టేట్మెంట్, తప్పు కాదు. అలాగే మనం జీవితంలో ఏదైనా ఒక పంతం పట్టి అయ్యేంత వరకు, దాన్ని సాధించుకునేంత వరకు దాంట్లోనే లీనమై ఉండడం తప్పేం కాదు. కానీ ఎక్కడైతే మనం మన బుద్ధిని కూడా ఉపయోగించడం మొదలు పెడతామో అక్కడ మనం దీని కాంటెక్స్ట్ని అర్థం చేసుకోవడం మొదలు పెడతాం. ఉదాహరణకి ఒక పెద్ద కొండ ఉందనుకుందాం, నేను ఆ తలకాయతో దాన్ని కొట్టాలనుకున్నాను అనుకుందాం. అక్కడ పట్టు పట్టరాదు పట్టిన విడువు రాదు అనేది సామెత వర్కౌట్ కాదు. కుక్క మనల్ని గరిచిందని కుక్కను మనం గరవకూడదు. లాజికల్గా కామన్ సెన్సిబుల్గా అర్థం చేసుకున్నప్పుడు దీన్ని ఏమంటారంటే ఇంటెలిజెన్స్ అండ్ విజ్డమ్ అనే పదం వాడతారు. విజ్డమ్ అంటే ఏ పనిని నీకు అనుగుణంగా చెయ్యాలో మానాలో తెలుసుకోవడం. మీకు ఎలాగూ ట్రంప్ నిన్ననే అధ్యక్షత అయ్యారు. ఆయన సంబంధించి ఒక చిన్న లైన్ చెప్తాను. ఆయన 2000 సంవత్సరంలోనే అమెరికా ప్రెసిడెంట్గా పోటీ చేస్తే బాగుంటుందో అనుకున్నాడు. ట్రంప్ చాలా యాక్చువల్గా, నేను ట్రంప్కి సంబంధించిన ఒక బుక్ కూడా తీసుకొచ్చాను యాక్చువల్గా సరదాగా. ఆయన రాసిన బుక్ ఇది, హౌ టు గెట్ రిచ్ అని. దాదాపు అమెరికన్ ప్రెసిడెంట్స్లో నాకు తెలిసి ఒక 20 పుస్తకాల వరకు రాసిన ఏకైక ప్రెసిడెంట్ ఎవరైనా ఉన్నారు అంటే ట్రంప్.
ఆయన 1987లోనే ఆర్ట్ ఆఫ్ డీలింగ్ అని ఒక బుక్ రాస్తాడు ఆయన. హౌ టు అంటే విన్ టు ద టాప్ ఎలా వెళ్ళాలి, సర్వైవింగ్ ఆన్ ద టాప్ అక్కడ ఎలా ఉండాలి లాంటివి కూడా రాస్తాడు ఆయన. ఒక్క మాటలో చెప్పాలంటే 2000 సంవత్సరంలో అమెరికన్ ప్రెసిడెంట్గా తాను ఏ విధంగానైనా సరే పోటీ చేద్దామా అనుకున్నప్పుడు, ఇప్పుడు కాదులే అనుకున్నవాడు ట్రంప్. యాక్చువల్గా ఇప్పుడు కాదులే అని ఎందుకు అనుకున్నాడు? ఆట ఎప్పుడు ఆడాలో తెలిసినాడు అనుకుంటాడు. సినిమాని దసరాకి రిలీజ్ చేయాలా, సంక్రాంతికి రిలీజ్ చేయాలా అని అల్లు అరవిందో, దిల్ రాజు, ఇంకో ప్రొడ్యూసరో అనుకున్నంత స్ట్రాటజీ అది. ఇప్పుడు కార్డు విసరాలా, పట్టుకోవాలా, ఇప్పుడు డ్రాప్ చేయాలా, ఆటని పట్టుకోవాలా అని తెలిసినాడు గొప్పోడు. మరి అదే ట్రంప్ ఇవాళ రెండవసారి మళ్ళీ అమెరికాకి అధ్యక్షుడు అయ్యేంతలాగా చరిత్ర ఎందుకు సృష్టించగలిగాడు? మరి ఇదే వర్కౌట్ అవుతుంది కదా. అంటే 2011 మే 1వ తారీఖున బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్న రోజుల్లో అనేక మంది జర్నలిస్టులకి, టీవీ క్యాంపైనర్స్కి అందరికీ కూడా విందు ఇస్తున్నప్పుడు ఒక పార్టీలో రాత్రిపూట 8:30 ప్రాంతాల్లో క్యాజువల్గా అంతకుముందు ఎప్పుడో నువ్వు నల్లజాతీయ వాడివి, నువ్వు మా దేశానికి ఏం పాలిస్తావని చెప్పి ఒక 10 ఏళ్ల కిందట ఈ ట్రంప్ ఆ ఒబామా మీద కామెంట్ చేస్తే అక్కడ ఒబామా, ఇక్కడ అంటే అధ్యక్ష స్థానంలో ఒబామా కూర్చుంటే కిందన అందరిలో పాటు కాక్టైలో మాక్టైలో తాగడానికి మాత్రమే వచ్చిన ఒక మామూలు ట్రంప్ కూర్చుంటే ఒబామా ట్రంప్ని ఉద్దేశిస్తూ అన్నమాట నీ గురించి ఏం మాట్లాడతాంలే అని ఏదో ఆయన క్యాసినోలు అన్నీ ఉంటాయి కాబట్టి ఏదో ఆడవాళ్ళ అంటూ కామెంట్ చేశాడు. 2000 సంవత్సరంలో నాకెందుకులే అనుకున్న ట్రంప్ మరి 2011 మే 1 డేట్ కాస్త అటు ఇటుగా మే 1వ తారీఖున ఎప్పుడైతే ఒబామా నన్ను అవమానపరిచాడో నేను ఇమ్మీడియట్గా అమెరికా ప్రెసిడెంట్ అవ్వాలి అని ఆ రోజే డిసైడ్ అయిన వ్యక్తి ట్రంప్. ఈ పుస్తకంలో మొదట ఒక మాట రాస్తాడు. యాక్చువల్గా మా మదర్ నాకు ఇచ్చిన అడ్వైజ్, అది మదర్ ఆఫ్ ది అడ్వైజెస్ అంటాడు. యాక్చువల్గా ఏంటంటే అది బిలీవ్ ఇన్ ద గాడ్ అండ్ ట్రూ టు యువర్ సెల్ఫ్. దేవుణ్ణేమో నమ్ముకో, ఇక్కడ మాత్రం నువ్వు ట్రూత్ఫుల్గా ఉండు అంటాడు గెలుపుకి. మరి ఇప్పుడు అదే ట్రంప్ 2000 సంవత్సరంలో వద్దనుకున్నాడు, అదే ట్రంప్ 2011లో అనుకున్నాడు, 2016లో ఆ ప్రాంతంలో అయ్యాడు, మరి తర్వాత ఓడిపోయినా మళ్ళీ ఇప్పుడు రెండవసారి అమెరికన్ చరిత్రలోనే 47వ ప్రెసిడెంట్గా 250 సంవత్సరాలకు మించిన అమెరికన్ ప్రజాస్వామ్య చరిత్రలో తనదైన ఒక చరిత్ర సృష్టించాడు కదా. కాబట్టి ఏది అప్లికబుల్ కాదు, అన్నీ అప్లికబులే. ఏది వదిలేక్కలేదు, అన్నీ వదిలేయాలి. ఈ రెండింటి మధ్యన తేడా తెలుసుకోవడమే లైఫ్ అంటే. అందులో నేను టెక్స్ట్ని కాంటెక్స్ట్లో చూడాలి, సిచ్యుయేషన్ ప్రకారం మాత్రమే మనిషి చూడాలి. 20లో ఉన్నట్టుగా 50లో ఉండకూడదు అబ్బా, 50లో ఉన్నట్టుగా 60లో ఉండకూడదు. 20లో ఉన్నవాడు ఈ జీవితం ఇంతేనాయన అనకూడదు. వాడు హార్మోన్లు చెడిపోయిన అర్థం వాడికి. 6 ఏళ్ల పిల్లవాడికి దీపంతో వెళ్తే అమ్మమ్మ అని ఏడవాలి. వాడు ఏడవట్లేదంటే చిన్న మెదడు చిట్లిపోయిందని అర్థం. ఒక 60 ఏళ్ళు 50 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చాడు ఏడవకూడదు. కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు అన్నట్టుగా. ఇప్పుడు మనం ఈ కీడెంచి మేలంచడం ఈ టాపిక్ గురించో ఏదన్నా ఒకటి స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు డిసప్పాయింట్మెంటు, లేకపోతే అవునా నేను చేయగలనో లేదో, అక్కడ దాకా వెళ్ళగలనో లేదో, దాంతో వచ్చేటువంటి రిపర్కషన్స్ని నేను బేర్ చేయగలనో లేనో, ఇలాంటి కాన్సెప్ట్ అనేది ఇప్పుడే ఉందా? రామాయణ మహాభారతాల్లో కూడా కనిపించింది, ప్రతి చోట ఉందండి. యాక్చువల్గా నేనేమన్నా నమ్ముతానంటే కవిత గారు, మానవుడు అనేవాడు ఎప్పుడు ఒకలాగా ఆలోచిస్తాడండి. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మనిషి అనేవాడు ఒకలాగా ఆలోచిస్తాడు. నేనైతే ఏమంటానంటే మీరు నమ్మరు, ఎప్పటికన్నా ఒకప్పుడే మనిషి బాగా ఆలోచించాడు అంటాను నేను. బాగా ఆలోచించాడంటే సంస్కారం అంతా కొన్ని వేల సంవత్సరాల కిందట బాగా ఆలోచించాడంటే అదేదో అంటే మంచిగా ఆలోచించాడు, సమాజ ఉద్ధరణ అది కాదు అంటున్నాను నేను. మనకి ఇవాళ మన చేతిలో సెల్ ఫోన్ ఉంది. సెల్ ఫోన్ ఉండడం వల్ల మన నెంబర్లు మనమే మర్చిపోయే స్టేజ్లో ఉన్నాం. 20 ఏళ్ళు 30 ఏళ్ళ కిందట అలా కాదు, 40 ఏళ్ళ కిందట అలా కాదు. యాక్చువల్గా నాకు తెలిసి మీకు ఒక 10 నెంబర్ అయినా మినిమం 50 నెంబర్ అయినా మినిమం గుర్తుండే. ఇప్పుడు సెల్ ఫోనే లేని రోజుల్లో, కాలిక్యులేటరే లేని రోజుల్లో, ల్యాబొరేటరీ లేని రోజుల్లో, అంటే బాహ్య ప్రపంచంలో ల్యాబొరేటరీ లేని రోజుల్లో అప్పటి మానవుడు మరి ఎలా చేసుకోవాడు? కన్నులో వచ్చిన మార్పుని బట్టి లోపలేని రోగం ఉంది, పెదాలలో వచ్చిన మార్పులని బట్టి లోపలేని రోగం ఉందని పట్టుకనుక్కునేవాడు. వాడికి అదే ల్యాబొరేటరీ, బతకాలి కదా. అందుకని రామాయణమైన మహాభారతమైన ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఇవన్నిటినీ కలిపి యాక్చువల్గా లేటెస్ట్ ట్రెండ్లో ప్లాన్ జెడ్ అని ఒక పదం వాడతారు. మామూలుగా మనం ప్లాన్ ఏ తెలుసు,
ఏదో ఒక పని చేయాలనుకున్నప్పుడు మనం ప్లాన్ ఏని వేసుకుంటాం. అది అవ్వకపోతే కాబట్టి ప్లాన్ బి అనుకుంటాం. మరి అది అవ్వకపోతే ప్లాన్ సి, మరి అది అవ్వకపోతే అంటే అది అవ్వకపోతే అని కొట్టేసుకుంటూ వెళ్ళిపోతే ఒకటి బస్సు ఎక్కాడట, టికెట్ ఆల్రెడీ కొనుక్కున్నాడు, జేబులో పెట్టినాడు, మళ్ళీ కండక్టర్ని అడిగాడు ఇప్పుడే కదా కొన్నావు అంటే అది పోతే ఇది ఉంటుంది కదా సార్ అన్నాడు. సరే ప్లాన్ బి. కానీ కండక్టర్ డౌట్ వచ్చింది, ఆమె ఆల్రెడీ టికెట్ కొన్నావు, అది పోతే ఇంకో టికెట్ కొన్నావు, రెండోది కూడా పోతే ఏంటి, ఇప్పుడు రెండు పోతే ఏంటి, అందుకనే కదా సార్ బస్ పాస్ ఉంది. సరే కోచ్ మామూలుడు కాదు, ఆ కండక్టర్ మళ్ళీ అడిగాడు బస్ పాస్ కూడా పోతే అందుకనే కదా సార్ మా డ్రైవర్ వెనకాల వస్తున్నాడు కారులో. అంటే ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి అనేది మామూలుగా ఇప్పుడు మనం చెప్పుకున్న జోక్లా చూస్తేనేమో ఫూలిష్లా అనిపిస్తుందండి. కానీ ఇందని మీరు అడిగారు చూడండి, కీడించి మేలించడం అని. అంటే ఎప్పుడైనా సరే జీవితంలో ఏ క్షణానైనా సరే ఏ ప్లాన్ అయినా సరే పోయే అవకాశం ఉంది. ఎన్ని ప్లాన్లు పోయినా కూడా ప్లాన్ జడ్ వరకు వెళ్ళైనా సరే నేను అనుకున్నది సాధిస్తాను అన్నప్పుడు ఇందాక మీరు చెప్పిన సాధనమున్న పనులు సమకూరు ధరలోన తినగ వేము తీయగా నుండు నేను పట్టరాదు పట్టిన విడవరాదు అనుకుంటే అమ్మతోడు అడ్డంగా నరికేస్తాను, లేదా నేను నా మాట విన్ను, లేదా నేను ఒకసారి చెప్తే 1000 సార్లు చెప్పినట్టు. ఇవన్నీ ఆ కాంటెక్స్ట్లో. కాదనుకుంటే ఇంకో కాంటెక్స్ట్ ఉంది. ఒక పని అనుకుంటే అవి అయ్యే అవకాశం లేదు. ఎన్నిసార్లు అవకాశం లేదంటే ఎన్నిసార్లు అయినా అవకాశం లేదు. ఏ బి సి డి ఎన్నిసార్లైనా సరే నువ్వు ఫెయిల్ అయ్యేందుకు అవకాశం ఉంది. ఎన్నిసార్లు ఫెయిల్ అయినా 26వ ఆల్ఫాబెట్ అయిన జడ్ వరకు కూడా నీ మైండ్లో కనుక ప్లాన్ ఉంటే, లేదా ఎన్నిసార్లు ఫెయిల్ అయినా నేను ఏదో ఒకటి సాధిస్తాను, ఏ సాధించలేకపోతే బి జడ్ అయినా సరే మొత్తం మీద సాధిస్తాను అనుకున్నవాడు గొప్పవాడు. ఇన్వెన్షన్స్ అన్నీ అలాగే వచ్చాయి కదా. అంతే కదా. అంటే పాలు విరిగిపోతే కంగారు పడక్కర్లేదు, ఇంకా విరక్కొట్టేసి అందులో కాస్త షుగర్ వేస్తే కలాఖండ్ అవుతుంది. మీరు మా ఇంటికి వస్తే నేను గాజు గ్లాసులో మంచినీళ్ళు ఇస్తుంటే గ్లాసు కింద పడిపోతే పెద్ద బెంగెట్టేసుకోక్కర్లేదు, పాడేసినాడేమో తిట్టేయాల్సిన అవసరం లేదు. ఆ గాజు ముక్కలన్నీ అందంగా వెల్వెట్ పేపర్ మీద వేస్తే గోడకు అంటిస్తే అత్యద్భుతమైన కళాకృతి అవుతుంది. జీవితంలో ఏది కూడా ఫెయిల్ కాదు, ఏది కూడా అన్లెర్న్డ్ కాదు నువ్వు అనుకోగలిగితే, నువ్వు నేర్చుకోగలిగితే, నీకు అర్థమైతే ప్లాన్ ఏ పోయినా పడదు బి ఉంది, బి పోయినా పడదు సి ఉంది, పోయినా పడదు డి ఉంది. మీరు ఇందాని అడిగారు కదా రామాయణ మహాభారతాలు అందుకు ఉదాహరణ కదా. మహాభారతంలో పాండవుల అరణ్యవాసము అజ్ఞాతవాసం కూడా అయిపోయిన తర్వాత దుర్యోధనుడికి కాస్త నువ్వు మరి మా అర్ధరాజ్యం ఇస్తావా అని వాళ్ళిద్దరి మధ్యన మామూలుగా అయితే కనుక 2-3 రాయబారాలు నడుస్తాయండి. యాక్చువల్గా సంజయ్ రాయబారం అని, ద్రుపద పురోహితుని రాయబారం అని నడుస్తాయి. కృష్ణ రాయబారం 3వది. సో ఫస్ట్దేమో సంజయ్ రాయబారం, ద్రుపద పురోహితుని రాయబారం నడుస్తాయి. ఏది నడిచినా వర్కౌట్ కాదు. మొదట పాండవులు ద్రుపద పురోహితుని పంపిస్తారు, మాకు మా అర్ధరాజ్యం అంటే కనుక అర్ధరాజ్యం కాదు కదా, ఏది ఇచ్చేది లేదు అని సూది మనం మోపినంత ఇవ్వనని చెప్పి సంజయుడి ద్వారా దుర్యోధనుడు పంపిస్తాడు. అప్పుడు ధర్మరాజు శ్రీకృష్ణుడి ద్వారా కౌరవులకు పంపించిన రాయబారం తిక్కన మహాభారతంలో ఉద్యోగ పర్వంలో 3వ ఆశ్వాసంలో శ్రీకృష్ణ రాయబారం ఉంటుంది. కృష్ణుడికి ధర్మరాజు ఇలా మా మెసేజ్ తీసుకెళ్ళు అని. అక్కడ నిజంగా మీరు నమ్మరండి, బహుశా ప్లాన్ జడ్కి సంబంధించిన ఆ మెచ్యూరిటీ లెవెల్ ఏంటో ధర్మరాజు చూపిస్తాడండి. కృష్ణ 5 ఊళ్ళు ఇచ్చినా చాలంటాడు. అర్ధరాజ్యం వదిలేసి 5 ఊళ్ళు ఇచ్చినా చాలు, మా 5గురు అన్నదమ్ములము ఒక్కొక్క ఊరు తీసుకుంటామని తాత్పర్యం. సరే అర్జునుడు భీముడు కొంచెం మనసులో బాధపడ్డ, పైకి సరే అన్నగారి మాట అన్న నకుల సహదేవులు కొంచెం రెచ్చిపోయినా, ద్రౌపది అయితే మామూలుగా రెచ్చిపోదు. ఏంటి 5 ఊళ్ళు ఇచ్చినా చాలంటావు ఏంటి, అసలు ఏం రక్కస మాట లాడ్డెద్దరు రాజును తమ్ములు వారిలోన నీ ఒక్కడివి చేరు ఊకొట్టుతావని కృష్ణుడినే తిడుతుంది. యాక్చువల్గా 5గురు అన్నదమ్ములనేమో ఏదో మాట్లాడుతున్నారని. కానీ యుద్ధం అనేది వచ్చినప్పుడు మనమే గెలుస్తామన్న గ్యారంటీ లేదు, అవతలవాడు కూడా గెలవచ్చు. నువ్వు యుద్ధంలోకి
ఎంటర్ అయ్యే ముందు నేను గెలుస్తాను అనడం ఆత్మవిశ్వాసం, నేను గెలిచి తీరతాను అనడం ఆత్మవిశ్వాసానికి ఒక రెట్టింపు ఎక్కువ అనుకో. కానీ ఏదో ఒక టైంలో ఓడిపోతే అనేది కూడా ఆలోచించు అన్నది ధర్మరాజు ఒక్కడే చెప్పిన ప్లాన్ జెడ్. ఇక్కడ ధర్మరాజు మాత్రమే చెప్పాడు అది. గెలుపు ఓటములు యుద్ధము ఇవన్నీ అనుకున్నప్పుడు కురుక్షేత్రంలో అర్జునుడికి ఒక డౌట్ వస్తుంది. గెలిచామనుకో అందరూ చచ్చిపోయిన తర్వాత ఆ రాజ్యాన్ని మేము ఏలుకోవాలా? అక్కడ గెలుపు గురించే ఉంది, కాకపోతే ఒక నెగిటివ్ టోన్లో ఆలోచించాడు. దాన్ని ఎట్లా చూస్తారు? యాక్చువల్గా నెగిటివ్ టోన్లో కూడా ఆలోచించలేదండి. ఇందాక మనం మాట్లాడిన ధర్మరాజు అయినా ఇప్పుడు అర్జునుడైనా, అర్జునుడికి ఉపదేశం గీతోపదేశం చేసిన కృష్ణుడైనా అనే మాట ఏంటంటే గెలుస్తామన్న గ్యారంటీయే లేదు. నిజాన్ని గెలుస్తామన్న గ్యారంటీ లేదన్నది ఎవరికి ఇచ్చేది తెలిసిన అండి? దుర్యోధనుడికి ఇచ్చిన మెసేజ్ అది. నాన్న మేము గెలుస్తాం, ధర్మం మా వైపు ఉండడం వల్ల గెలుస్తాం. నువ్వు ఒక మాయాజోదంలో మా ఆస్తిని కబళించిన 13 ఏళ్ళు అరణ్యవాసము, 1 ఏడాది అజ్ఞాతవాసం చేసిన తర్వాత ధర్మం మా వైపు ఉంది. ద్రోణుణ్ణైనా, భీష్ముడినైనా, కృపాచార్యుడినైనా, విదురుడినైనా, దుర్యోధనుడినైనా, చివరికి దుశ్శాసనుడినైనా, ధృతరాష్ట్రుడినైనా అడుగు, ముక్త కంఠంతో చెప్తారు ధర్మం మా వైపు ఉంది. అందుకనే దుర్యోధనుడే ఆ మాట అంటాడు, తాత భీష్మాచార్య నాకు తెలుసు తప్పు నేను చేస్తున్నాను, ఇదేం పాడుబుద్దు అర్థం కాదు, మంచి అని తెలిసినా చేయలేను, చెడ్డ అని తెలిసినా చేయకుండా ఉండలేను అని. సో అందుకని ఈ మెసేజ్ వాళ్ళకి ఇస్తున్నారు. అందుకని ధర్మరాజు ఏమంటాడు, ఓడిపోతామని కూడా తెలుసుకోండి, అంత మాత్రమే కాదు, మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. ఇందాక మీరు అన్నారు కదా, మన కురుక్షేత్ర సంగ్రామంలో గెలిచిన తర్వాత ఏం మిగులుతాయి? శవాలు మిగులుతాయి, ఆ దిబ్బల మీద రాజ్యం, మృత రాజ్యం మిగులుతుంది. అది నిజానికి బాబు ఉప పాండవులను అలాగే కోల్పోయారు కదా. ఆ విషయాన్ని ధర్మరాజు చెప్తాడు. ఎప్పుడు అంటే కళ్ళున్నోడు ముందుకు చూస్తాడు, దిమాగున్నోడు దునియా మొత్తం చూస్తాడు. దిమాగున్నోడు ప్లాన్ జెడ్లో ఉంటాడు, దిమాగున్నోడు స్పిరిచువాలిటీలో ఉంటాడు, దిమాగున్నోడు మెచ్యూరిటీలో ఉంటాడు, దిమాగున్నోడు విజ్డమ్లో ఉంటాడు. మన యొక్క కొంగు ముళ్ళకంచె మీద పడిపోతే లాగి 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 తీసినోడిని ఇంటెలిజెంట్ అంటారు. కట్ చేసి అదే ముళ్ళకంచికి ఆ వదిలేసిన పట్టు చీర యొక్క ఆ కొంగుని ఇంకొంచెం అందంగా అమర్చి చిన్న పువ్వు ఒకటి పెట్టి ముళ్ళకంచెను కూడా అందంగా అమర్చి నా వల్ల అమర్చబడ్డావు పో అని పక్కకి వెళ్ళిన వాడిని విజ్డమ్ ఉన్నవాడు అంటారు. అందుని వాడిని వివేకి అంటారు. అందున ఆట ఆపడం తెలిసిన వాడు గొప్పవాడు, ఆట ఆడేవాడు కాదు. యుద్ధం లేకుండా చేసుకున్నాడు గొప్పవాడు, యుద్ధంలోకి ఎలా వెళ్ళాలి అన్నవాడు కాదు. శత్రు రాజ్యాల మీద యుద్ధము చేసి గెలుపొందిన వాడి కన్నా శత్రు రాజ్యాలలో ఉన్న ప్రజల మనసుల్ని దోచుకున్నవాడు గొప్పవాడని నేనంటలేదు, శ్రీకృష్ణదేవరాయలు అంటారు. అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి గతంలో ఉన్న ముఖ్యమంత్రిని గురించి, గతంలో ఉన్న అధికారుల గురించి, గతంలో ఉన్న మంత్రుల గురించి, గతంలో ఉన్న మంత్రాంగాల గురించి, ఇది చేస్తాను అది చేస్తాను, వాళ్ళు లోపలేస్తాను బయటేస్తాను చీర్చేస్తాను చిండేస్తానని చెప్పడం కన్నా అసలు ఉన్న ఈ ప్రజల గుండెల్లో కనుక ఉంటే శత్రువే లేకుండా పోతాడు కదా. అతడు సినిమాలో డైలాగ్ ఉంటుంది, నువ్వు చంపితే శివారెడ్డిని జైలుకి వెళ్తావు, శివారెడ్డి తనంతట తానే చేస్తే ముఖ్యమంత్రి అవుతావు, ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు అంటాడు ప్రకాష్ రాజు. చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు? ఆ చిన్న లాజిక్ ఎవరు మిస్ అవుతారంటే చిన్న మెదడు ఉన్నవాళ్ళు. ఏదో గురజాడ అప్పారావు దాంట్లో ఉండేటప్పుడు ఏంటి చిన్న బుద్ధులకు అనే పదం వాడతాడు వాళ్ళు. అందులో ధర్మరాజు చాలా ఖచ్చితంగా చెప్తాడు. మీరు కురుక్షేత్ర సంగ్రామం గుర్తు చేశారు కదా, అక్కడ ఒక విషయం చెప్తారు. వార్ వాజ్ సెట్ రెడీ, ఎవ్రీథింగ్ సెట్ రెడీ. ధర్మరాజుని కృష్ణుడు అంటాడు, ధర్మరాజా ఇంకొక 2-3 నిమిషాల్లో మనకి యుద్ధం స్టార్ట్ అవుతుంది. అక్కడ ద్రోణుడు భీష్ముడు ఉన్నారు. ద్రోణుడు ఈజ్ యువర్ టీచర్, భీష్మ ఈజ్ యువర్ తాత అండ్ సో అండ్ సో. అసలు కురు పాండవ రాజ్యాలకే ఆ అపర భీష్మాచార్యుడు తాతగారు. వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి కాళ్ళ దండం పెడితే బాగుంటుందేమో అంటాడు. ద అడ్వైజ్ వాజ్ గివెన్ బై మిస్టర్ లార్డ్ కృష్ణ, ద అడ్వైజ్ ఈజ్ బీయింగ్ గివెన్ టు మిస్టర్ ధర్మరాజా. భీముడు ఏమంటాడు తెలిసిన అండి,
మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. నేను సంస్కృత మహాభారతం చదువుకున్న వ్యక్తిగా మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఏంటి అవసరం లేదు. యుద్ధంలో ఉండే కండ బలంతో ఆలోచించిన వాడు భీముడు, బుద్ధి బలంతో ఆలోచించిన వాడు ధర్మరాజు. అప్పుడు వెంటనే ఉంటుంటే వెళ్తానంటాడు, వెళ్తాడు. కౌరవ పక్షానికి వెళ్ళాడు. తాత నమస్కరించు అన్నాడు. ద్రోణాచార్య యు ఆర్ మై టీచర్, యు ఆర్ మై గురు అన్నాడు. అప్పుడు ఆ ప్రేమకి, ఆ వాత్సల్యానికి, ఆ వినయానికి పొంగిపోయిన భీష్మాచార్యుడు ఇచ్చిన వరం ఏంటి? ఏదైనా వరం కోరుకో అని. ఏం వరం అడిగాడు? నీ మరణ రహస్యాన్ని చెప్పు తాత అన్నాడు. చెప్పాడు. అదే కురుక్షేత్ర సంగ్రామం అంతాను, అదే కదా అంపశయ్య మీద కూర్చున్న భీష్మాచార్యుడు. వాట్ ఈస్ దట్ మీనింగ్? ఎప్పుడు ఎక్కడ ఎవరి దగ్గర లొంగాలో తెలుసుకో, ఎక్కడ వంగాలో తెలుసుకో. మహాప్రళయం వచ్చేస్తున్నప్పుడు మర్రి చెట్టు ఏయ్ అని నిలబడుతుంది, ఆ గాలి ధాటికి పడిపోతుంది. గడ్డిపోచ నాకెందుకులే అని ఉంటుంది. అప్పుడు అందుకని ఎప్పుడు ఏదో అత్తారింటి దారి సినిమాలో లాగా ఎక్కడ నెగ్గాలో తెలిసినాడు కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినాడు గొప్పవాడు అండి. దాన్ని యాక్చువల్గా లో కీ మేనేజ్మెంట్ అంటారండి. మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్లో నువ్వు తగ్గాలని తెలుసుకోవడం లో కీ మేనేజ్మెంట్ అంటారు. దాన్ని మామూలుగా మన వాళ్ళ తెలియక అర్థం కాక దానికి ఏదో కామెంట్స్ చేస్తారు, కానీ చాలా గొప్ప విషయం యాక్చువల్గా. వీరుడు మాత్రమే గుర్తుంచుకోండి. అసలు గొప్పవాడు ఇప్పుడు అండి, కొట్టగలి కూడా కొట్టనివాడు గొప్పవాడండి. తిట్టగలిగి తిట్టకుండా ఉన్నవాడు గొప్పవాడండి. తన మీద తనకు సాధికారికత అంటాం, అది ఉన్నవాడు గొప్పవాడండి. అందుని ఎప్పుడు కూడా ఏమంటే నేను చాలా పరమ పవిత్రంగా ఉన్నానండి, ఉదయం మార్నింగ్ 6 గుడికి వెళ్తానండి, 12 వరకు గుడిలోనే ఉంటానండి అన్నవాడు ఎప్పుడు కూడా అందులో పెద్దదేం లేదు. బార్ అండ్ రెస్టారెంట్లో ఆ సర్వీస్ బాయ్ ఉంటాడు. ఆ 8:30కి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సెషన్స్, నైట్ 11:30 వరకు ఏదో ఉంటుంది కదా. అక్కడ అనేక వందల మంది వివిధ రకాల పానీయాలను స్వీకరిస్తూ ద్రవాలను లోపలేసుకుని ఉపద్రవాలు చేస్తున్న వాళ్ళ మధ్యన వాడికి సెలవు చేస్తూ దీని జీవితాంతం టచ్ చేయనోడు గొప్పడు. అందుకని నీకు ఎప్పుడు కూడా జీవితంలో ఎక్కడైనా సరే నీ యొక్క శక్తియుక్తులు ఉండి కూడా వాటిని గొప్ప వాటికి వాడగలిగిన వాడు, నేను ఓడిపోతే కనుక ప్రపంచం బాగుపడుతుంది అనుకుంటే అవసరమైతే ఓడడానికి కూడా సిద్ధమైన వాడు, నా ప్రాణత్యాగం అంటే ఫిజికల్ బాడీ అని కాదు, నా అహంకార త్యాగం పోతే మీ అందరూ బాగుంటారనుకుంటే దాన్ని కూడా వదలగలిగిన వాడు మనకి జీవితంలో గొప్పవాళ్ళు అవుతారు. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు గొప్పవాడు అవుతాడు. అయితే ఇక్కడ మనకు ఒక పాట ఒకటి ఉంటుంది, కుడి ఎడమైతే పొరపాటు లేదో ఓడిపోలేదో. దీంట్లో 2 కనిపిస్తున్నాయి, ఒక పాజిటివ్ ఫీల్, ఒక నెగటివ్ ఫీల్. ఏదైనా పర్లేదు అంతా సమానమే అనుకోవడమేనా ఇది? అంతే కదండి. ఇప్పుడు ఏదొచ్చినా పాజిటివ్గా చూడబ్బా. ఒక అతనికి ఏదో తప్పు చేశాడని అతన్ని జైల్లో పెట్టారు రాజుగారు. ఇవన్నీ సరదా చెప్తున్న కథలండి. రాజుగారిని చెప్పితే అతను అన్నాడట, ఏమో రాజుగారు, నేనేమో మీకేమో ఎగిరే గుర్రాన్ని చూపించాలనుకున్నాను, మీరేమో నన్ను జైలు వేస్తా అంటున్నారు, సర్లేండి అన్నాడట. రాజుగారు క్యూరియాసిటీ పెరిగింది. ఎగిరే గుర్రమా అన్నాడు. ఎగిరే గుర్రం ఒకటి ఉందండి అని. సరే మరి అయితే నీకు 10 days టైం ఇస్తాను, 10 days తర్వాత నాకు ఎగిరే గుర్రం చూపించకపోతే నీ ఉరి శిక్ష అమలు చేస్తాను. మంత్రి గారు అన్నారట, వాడేదో జస్ట్ మిమ్మల్ని మీ నుంచి తప్పించుకొని అంటున్నాడండి, ఆ ఉరి శిక్ష ఏదో ఇవాళే వేసేద్దాం, రేపే వేసేద్దాము, ఎగిరే గుర్రం ఏంటి, ఆడు చూపిస్తాను అనడం ఏంటి, మీరు చూపించమనడం ఏంటి, పోస్ట్ పోన్మెంట్ ఏంటంటే ఏమోనయ్యా చూడనిద్దామని. అప్పుడు ఒక 10 రోజులు అయిపోయింది. వీడు హాయిగా శుభ్రంగా రోజు బిర్యానీ గట్రా తింటున్నాడు, ఎగిరే గుర్రం గురించి వీడి కసరత్తు లేదేం లేదు. తోటి ఖైదీలు 10వ రోజున అడిగారట, అరే ఎగిరే గుర్రం చూపిస్తా అని చెప్పి రాజుగారితో అన్నావు, నువ్వేమో 10 days నుంచి పెద్ద ఏమి చేస్తున్నట్టుగా అనిపించడం లేదు, మరి ఎందుకు నువ్వు ఇలా అంటే అబద్ధం ఆడాను అన్నాడట. అరే అబద్ధం ఆడావని అందరికీ అర్థమవుతుంది, కానీ ఎందుకు ఆడావు, వాట్ ఇస్ ద గెయిన్ అవుట్ ఆఫ్ ఇట్, అది కూడా రాజుతో అంటే అప్పుడు అన్నాడట, ఏం లేదురా, ఇవాళ వేసే ఉరిశిక్ష కావాలంటే 10 రోజుల తర్వాత నేస్తాడాను, అది గ్యారంటీ. కానీ ఈలోగా ఐ రిపీట్ ఇట్, ఈలోగా శత్రు రాజ్యానికి సంబంధించిన రాజుగారు మన మీద కనుక వచ్చి మన రాజుగారిని ఓడించి మనందరినీ ఖైదీలుగా విడిపించవచ్చు, లేదా
రాజుగారి కొడుకే రాజుగారి మీద యుద్ధం చేసి ఆయన చంపేసి మనందరిని విడిపించవచ్చు, లేదా మనలోనే ఎవడో ఒకడు సొరంగం కనిపెట్టి మనందరినీ బయటికి తీసుకెళ్ళిపోవచ్చు, లేదా ఏదైనా జరగవచ్చు. ఏమో గుర్రం ఎగరావచ్చు. రాజుగారు చూపించవయ్యా గుర్రం అంటే ఎగిరిపోయింది అలా చూపిస్తే ఏమో గుర్రం ఎగరావచ్చు. అంటే కుడి ఎడమైతే పొరపాటు లేదని మీరు అన్న దాంట్లో అప్పుడప్పుడు కుడి ఎడమైనా ఎడమ కుడైనా అచంచలమైన ఆశాభావంతో కనుక బతికితే జీవితం బాగుంటుంది. అచంచలమైన ఆశావాదం అనేది నీలోకి ఎప్పుడు వస్తుందంటే మెచ్యూరిటీ వల్ల వస్తుంది. ఇంకొంచెం పదం వాడుతున్నాను, స్పిరిచువాలిటీ వల్ల వస్తుంది. స్పిరిచువాలిటీ అంటే ఏదో ఆధ్యాత్మిక ఏం కాదు. నిన్ను తెలుసుకో, ప్రపంచాన్ని తెలుసుకో, సమాజాన్ని తెలుసుకో, కాలం విలువ కూడా తెలుసుకో. కాలం అంటే ఇక్కడ 10 o'clock 12 o'clock అన్నది కాదు. దెర్ ఈజ్ సంథింగ్ బియాండ్ యూ. ఏమిటా సంథింగ్ అని అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యాలి. అందుకని అక్కడ మనకు అర్థమయ్యేంత వరకు సింపుల్ విషయం అదే. రామాయణంలో కూడా రాముడి కథ మీరు చూస్తే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. ప్లాన్ జెడ్ అనండి, లేదా ఈ మెచ్యూరిటీ అనండి. ఏమంటే పట్టాభిషిక్తుడు అవ్వడానికి అంతా రెడీ అయ్యి పక్కన సీతమ్మ వారితో కూర్చుని చక్కగా సరస సల్లాపాలు ఆడుకుంటున్న దశలో నాయన మీ నాన్నగారు పిలుస్తున్నారంటే వెళ్ళినప్పుడు దూరం నుంచి చూస్తేనే అక్కడ మనకి దశరథ మహారాజు ఆ కైకమ్మ వారిని వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్ని బట్టి ఏదో తేడా ఉందని అర్థమయ్యి అక్కడి నుంచి ఏం చేశాడు, నార చీరలు కట్టుకుని పట్టు వస్త్రాలతో పట్టాభిషిక్తుడు కావాల్సిన వ్యక్తి నార చీరలు కట్టుకొని అరణ్యాలకి వెళ్ళాడు. వెళ్ళి ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను, ఏడుస్తూ వెళ్ళాడా, బాధపడుతూ వెళ్ళాడా, నా బతుకింతేనే వెళ్ళాడా, కైకిని తిట్టుకుంటూ వెళ్ళాడా, దశరథ మహారాజు తిట్టుకుంటూ వెళ్ళాడా, నా టైం బ్యాడు, నా దురదృష్టం ఇంతే, నా బతుకంతా ఇంతే అనుకున్నాడా? లేదే. మరి ఏం చేశాడు? సింపుల్ ఈక్వేషన్ ఏంటది? నారా చీరలు కట్టుకున్న నా భార్యతోటి అరణ్యాలలో పర్ణశాలలో ఉన్న ఆకులు అలములు కందమూలాలు తింటున్నా. అందుకే కదండి రాముడు దేవుడయ్యాడు. ఊరికినే దేవుడయ్యాడా? ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాతైనా జీవితం సుఖంగా ఉందా? రావణాసుడు సీతమ్మ వారిని ఎత్తుకుపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలీదు, ఎవరు ఎత్తుకుపోయారో తెలీదు. ఒక జటాయు ఇచ్చిన ఒక చిన్న క్లూ ఉంటే ఉంటుందేమో తప్పించి, కానీ ఋష్యముఖ పర్వతం దాకా వెళ్ళాలి, సుగ్రీవుణ్ణి కలవాలి, అక్కడ ఉన్న ఆంజనేయ స్వామిని కలవాలి, కోతుల్ని వెంట పెట్టుకోవాలి, వంతెన కట్టాలి. కట్టడానికన్నా ముందు అసలు సీత ఎక్కడుందో వెతకడానికి వీళ్ళందరినీ పంపించాలి. లంకలో ఉందని తెలుసుకున్న తర్వాత వంతెన కట్టిన తర్వాత అక్కడికి వెళ్ళి యుద్ధం చేసి ఆమెను తీసుకొచ్చాడు. పాజిటివ్నెస్కి ఇంతకన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ రాముడు కాక ఇంకెవరిస్తారండి ఈ కర్మభూమికి పుణ్యభూమికి? అందుకని ఆయన నా దృష్టిలో ప్లాన్ జెడ్లోనే ఉన్నారు. ఇది కాకపోతే ఇంకొకటి, వీళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు, పట్టాభిషేకం కాకపోతే ఇంకొకటి, ఎక్కడుంటే ఏంటి. మామూలుగా ఇదంతా చెప్పినప్పుడు మెట్ట వేదంతంలాగాను, లేకపోతే కనుక ఒక కాంప్రమైజింగ్ పర్సనాలిటీలా కనిపిస్తుందండి. కానీ కాంప్రమైజింగ్ పర్సనాలిటీ కాదు. దానికి దీనికి తేడా ఏంటి అన్నప్పుడు అండి చాలా సింపుల్ ఎనాలజికల్గా, అంటే ఒక దృశ్యమానంగా చెప్పాలి అంటే, ఈ సంబంధాన్ని నేను వదలాలి అనుకున్నప్పుడు వదలగలిగిన వాడు, ఈ సంబంధాన్ని వదులుకోకూడదు అనుకున్నవాడు గట్టిగా పట్టుకోవడానికి ఉన్న తేడాలాగా. మొదటిది చెప్పింది ఇతరేతర సంబంధాలు, రెండవది చెప్పింది భార్యాభర్తల సంబంధం, అమ్మా నాన్నలతో ఉన్న సంబంధం. అంటే కొన్ని పట్టుకోవాలి, కొన్ని వదులుకోవాలి. నిచ్చెనెక్కేటప్పుడు దా స్పేడ్లోంచి పైకి వెళ్తున్న కొద్దీ మనం పైకెక్కిన తర్వాత దీన్ని పట్టుకుని ఇవన్నీ పట్టుకుని పైకి వెళ్తే బరువు ఎక్కే కింద పడిపోతాం. అందుకని లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అని తెలుసుకోవడం అనేది అది రాముడు చేశాడని అంటాను నేను. అది వెళ్ళగలిగాడని అంటాను. దీన్ని పాజిటివ్గా కాకుండా నెగిటివ్గా చూస్తేనే చిక్కు. అంటే ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయితే కంగారు పడక్కర్లేదు, ఒక మ్యారిటల్ అలయన్స్ ఫెయిల్ అయితే కంగారు పడక్కర్లేదు, ఏదైనా ఒక వ్యాపారంలో నష్టం వస్తే కంగారు పడక్కర్లేదు. పోరాడద్దు అంటం లేదు, ఆరాటం వద్దు అంటున్నాం. పోరాటానికి ఆరాటానికి చిన్న థిన్ లైన్ ఉందని తెలుసుకోమంటున్నాం. దిస్ ఇస్ ద డిఫరెన్స్ యాక్చువల్గా. అక్కడ ఏదైనా మనం ఎగ్జామ్ పోయింది, లేదు మ్యారిటల్ లైఫ్లో అక్కడ ఫెయిల్యూర్ అనేది ఉంది, ఒక ముద్ర అనేది వేస్తారు కదా, ఒక ఫెయిల్యూర్ పర్సన్, లేకుంటే వాళ్ళకి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అని వస్తుంది. అందరూ బాగున్నారు, అందరూ సక్సెస్ఫుల్గా ఉన్నారు, అందరూ ఎగ్జామ్ని పాస్ అయ్యారు, ముందుకెళ్ళారు, నేనేంటి, నాకెందుకు? నేనేమంటానంటేనండి, అది ఎవరితోనైనా మనం కంపేర్ చేసుకున్నప్పుడు వస్తున్నాను. రెండు,
మన ఆనందం ఎక్స్టర్నల్లో ఉంటే వస్తుందండి. 3 మనకి ఎవరో ఒక సర్టిఫికెట్ ఇవ్వాలి అన్న బాధలో ఉంటే వస్తుందండి. 3 వదిలేండి ఒకసారి. నేను నా ఆనందం బయట లేదు. నేను ఎవరితోటి కంపేర్ చేసుకోను. నేను ఎక్కడ ఎలాంటిది ఉన్నా సరే సర్టిఫికేషన్స్ తోటి ఉండను. నా గురించి మీరు గొప్పగా చెప్పుకుంటే ఆనందం, చెప్పుకోకపోతే బాధ ఉన్నప్పుడు ఈ సమస్య. అంటే సర్టిఫికేషన్స్ మనం ఎక్స్పెక్ట్ అండి. అందుకనే మనం నగలు కొనుక్కునేది మన కోసం కాదని, మనం పట్టు చీర కొనుక్కునేది మన కోసం కాదు, మనం కారు కొనుక్కునేది మన కోసం కాదు, మన ఇల్లు కట్టేది మన కోసం కాదు. అందుకనే మన ఇల్లు కట్టిన తర్వాత, గృహప్రవేశం అయిన తర్వాత, ఇంటికి ఎవరైనా వచ్చిన తర్వాత మనం చేసే పని ఏంటి చెప్పండి? అన్నీ తిప్పి చూపిస్తాం కదా. హోమ్ టూర్. చాలా గొప్పగా హోమ్ టూర్ చేస్తాం. ఎందుకు చేయాలి? అక్క తెలిసినది ఎక్కడికి ఉన్నారో మా ఆయన తెలిసినా నీకు ఇది యాక్చువల్లీ కాశ్మీర్లో తెప్పించారు, కాశ్మీర్ తెప్పించారని చెప్పడంలో ఉన్న ఆనందం కొట్టలేదు. ఉదాహరణగా అవతల ఆవిడ వెంటనే పుసుకున అంత అవసరమా? కాశ్మీర్ ఏంటి, మన కాకినాడ దొరుకుతుంది కదా అంటే ఆ రోజంతా ఏడుపు కార్యక్రమం ఇంట్లో ఉంటుంది. వీ ఎక్స్పెక్ట్ సర్టిఫికేషన్స్ ఫ్రమ్ అదర్స్. దాన్ని నేనేమంటానంటే ఉదయం నుంచి రాత్రి వరకు అందరూ కూడా నీకు సర్టిఫికేట్లు ఇస్తారు. నువ్వు తెల్ల గోడలా ఉండు. ఒకడు మంచోడు పోస్టర్ అంటించాడు, ఇంకోటి చెడ్డోడు పోస్టర్ అంటించాడు, నువ్వు వేస్ట్ పిల్ల పోస్టర్ అంటించాడు, ఇడంతా అన్ని రకాల వాడు లోభిన ఒకడు అన్నాడు, పిసినారు ఒకడు అన్నాడు, ఖర్చు పెట్టేస్తా ఒకడు అన్నాడు, అబద్ధాలు ఎన్నన్నా సరే రాత్రి అయ్యేసరికి ఆ పోస్టర్లన్నీ తీసేసి ప్రశాంతంగా పడుకోగలిగిన వాడు, తెల్ల గోడల్లా ఉండగలిగిన వాడు గొప్పవాడు. సర్టిఫికేషన్స్ మీద నమ్మకం లేనివాడు. ఇక ఇందాక చెప్పినట్టుగా ఆనందం, కంపారిజన్స్ వద్దు. ఆనందం, నా ఆనందం అనేది నా దగ్గర ఉండాలి, ఇతరుల దగ్గర కాదు. నా శక్తియుక్తులేటో నాకు అర్థం కావాలి, పక్కడు చెప్పడం కాదు. అసలు నాలోనే సిరివెల్ల సీతారామ శాస్త్రి గారు అంటారండి, నాలోనే ఒక రైటర్ ఉంటాడురా, నాలోనే ఒక క్రిటిక్ కూడా ఉంటాడు, నాలోనే ఒక ఫిలాసఫర్ కూడా ఉంటాడు. పాట రాయడం మీదేమో లిరిసిస్ట్ దృష్టి పెడతాడు, కానీ ఆ పాట బాగుందో లేదో చెక్ చేసేవాడు క్రిటిక్. కానీ వీళ్ళిద్దరి పైన ఇంకోటి కూర్చుని ఉంటాడు, ఎవడవాడు అసలు ఈ పాట బయటికి వెళ్ళాలా, ఈ పాట బయటికి వెళితే నలుగురు దీన్ని బాగా చూస్తారా, ఈ పాట బయటికి వెళ్తే దీన్ని ఎలా చూస్తారా, ఏమంటే మనం వేసుకునే డ్రెస్ని బట్టి ఎలా చూస్తారో మనకు తెలియదా? ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్, నేను తక్కువ ఎక్కువ చేయటం లేదు. వాట్ ఐ వాంట్ టు కన్వే, మన ఆనందం మన దగ్గర ఉండాలి, మనలో ఫిలాసఫరు, మనలో క్రిటిక్, మనలో ఒక క్రియేటర్ ఉండాలి. అసలు నేను వండిన వంట నాకు కదా నచ్చాలి, నాకు. అందుకనే పసిడి పథకాల హారం కాదురా విజయ తీరం ఆట అనే మాటకు అర్థం నిన్ను నువ్వే గెలిచి యుద్ధం అని చెప్పి సీతారామ శాస్త్రి గారు ఒక్కడనే సినిమాలో రాస్తారు. యాక్చువల్గా హార్లు ఎన్నైనా గెలుపొందవచ్చు, జోహార్లు గెలుపొందడం గొప్ప. అందుకని ఏంటంటే నీ మనసు లోపల నీకు కనుక తప్పు చేయలేదని నీకు అనిపిస్తే ప్రశాంతంగా బతకచ్చు. ఈ 3 ఉంటే కంపారిజన్స్ ఉండవు, ఈ 3 కంపారిజన్స్ లేకపోతే జీవితం అంత ఆనందం మరవట్లేదు. అఖిల గారు, ఇప్పుడు మనం గెలుపు ఓటముల గురించి మాట్లాడుకున్నప్పుడు సంకల్ప శుద్ధి, చిత్తశుద్ధి అనేది ఉంటే గెలుపు వస్తుంది అన్నట్టుగా మనకి ఏతో ధర్మస్తతో జయ అనేది ఉంది. అయితే మహాభారతంలో, భగవద్గీతలో నిష్కామ కర్మ యోగం అంటే అక్కడ ఫలితాన్ని ఆశించట్లేదు అసలు, అంతే కదా? అంతే, పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నిష్కామ కర్మయోగం అనేది చాలా సింపుల్ చెప్పాలంటే తామరాగం నీటి బొట్టులా ఉండు. అటాచ్మెంట్ విత్ డిటాచ్మెంట్, డిటాచ్మెంట్ విత్ అటాచ్మెంట్. పని చేయి ఫలితాన్ని ఆశించద్దు, పని చేయి ఫలితాన్ని ఆశించద్దు అన్నప్పుడు మనకి ఏమవుతుందంటే చాలామందికి ఫలితమే ఆశించన్నప్పుడు అది మనకి కిక్ ఇవ్వదు కదా అనుకుంటారు. కాదు, ఫలితాన్ని మించిన స్థాయికి నువ్వు వెళ్ళు అని తాత్పర్యం. ఇక్కడ ఒక చాక్లెట్ ఉందండి, ఒక టేబుల్ ఉంది, చాక్లెట్ ఉంది. పసిపిల్లవాడు ఇంత ఎత్తున్నాడండి, ఇంత ఎత్తున్న పసిపిల్లవాడికి ఇది అందదు. నీకన్నా లక్ష్యం ఇక్కడ ఉంటే అందదు. నువ్వు కోరుకుంటున్నది ఏదైనా సరే, ఐ రిపీట్ ఇట్, అమెరికా అధ్యక్ష పదవైనా, భారత ప్రధానమంత్రి పదవైనా, ఐఏఎస్ అయినా, ఒక అత్యద్భుతం ఏదైనా నిన్ను మించి ఉంటే నీకు అందదు. అది నేను చేయాలంటే నువ్వు ఎదగాలి. ఎదిగినప్పుడు ఏమవుతుందంటే అది నీకన్నా కింద అవుతుంది. అందుని జీవితంలో ఎదగడం అంటే ఇక్కడ ఫిజికల్గా ఎదగడం మాత్రమే కాదు, డబ్బు పరంగా ఎదగడం మాత్రమే కాదు, పేరు పరంగా ఎదగడం మాత్రమే కాదు, నీ యొక్క ఏమంటామంటే ఛానల్స్ పరంగా ఎదగడం మాత్రమే కాదు. ఛానల్స్ అంటే నా ఉద్దేశం యూట్యూబ్ ఛానల్స్ అలా అని కాదు, అంటే మన యొక్క పిఆర్ అంటాం, పబ్లిక్ రిలేషన్స్ పెరగడం మాత్రమే కాదు, అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇక్కడ పెరగడం అంటే మెచ్యూరిటీ జోన్లోకి రావడం. సో అలా వెళ్ళినప్పుడు నీకు ఆటోమేటిక్గా ఎవ్రీథింగ్ విల్ బీ అండర్ యువర్ కంట్రోల్, ఎవ్రీథింగ్ విల్ బీ
ఇన్ యువర్ వే, నీ వేలోకి వచ్చేస్తాయి. అదే నిష్కామ కర్మయోగం అంటే పని చేయి, పని బాగా చేయి, నీ పని చేసేటప్పుడు చిత్తశుద్ధితో చెయ్యి, సంకల్ప శుద్ధితో చెయ్యి, అందులో నువ్వు లీనమే చెయ్యి, అందులో ప్రాణం పెట్టి చెయ్యి, అందులో బాగా చెయ్యి. అది పోయే అవకాశం ఉందని గుర్తించి చెయ్యి, కీడు ఎంచి మేలు ఎంచి చెయ్యి. అంటే మామూలుగా కీడించి మేలు ఎంచడం అంటే ఇప్పుడు ఏదో శుభం పలకరా పెళ్లి కొడక అంటే పెళ్లి కూతురు ఎక్కడ చచ్చింది అని అలా కాదు. కీడు ఎంచి మేలించడం అంటే యూ థింక్ అబౌట్, అందులో ఇంగ్లీష్లో కొటేషన్ ఉంటుందండి, ఎక్స్పెక్ట్ ద బెస్ట్ బట్ థింక్ అబౌట్ ద వరస్ట్ అంటాడు. యాక్చువల్గా బెస్ట్ని ఎక్స్పెక్ట్ చేయి లేదా ట్రై చేయి, బట్ వరస్ట్ కూడా ఉంటుందని ఆలోచించి. అందులో స్వామి వివేకానంద ఒక మాట అంటారండి, మరణాన్ని స్మరించి. మనకు భయం వేస్తుంది ఆ లైన్ వింటే, అదేంట్రా బాబు మరణాన్ని స్మరించమంటాడేంటని. మరణాన్ని స్మరిస్తే సకాల బాధ్యతలు నీ భుజాలకు వస్తాయంటాడు. ఎందుకనంటే అంతకు మించిన ప్రమాదం జీవితంలో లేదు. నీకు ఏ ప్రమాదమైనా ఆ తర్వాత మనమే లేము, మనం లేని తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదు. అందుకని ఒక్క మాట చెప్పాలి అంటే ప్లాన్ జెడ్ అని ఇవాళ చెప్తున్నా, ఇవాళ కొత్తగా వస్తున్న కాన్సెప్ట్ సైకాలజీ కానీ పర్సనల్ డెవలప్మెంట్ కానీ మేనేజ్మెంట్ కోర్సుల్లో కానీ వస్తున్నా, లేదు నా రాముడు, నా అంటే ఇక్కడ నాట్ ఏ సింగిల్ ఇండివిజువల్ బీయింగ్ అండి, హూ ఎవర్ మే బీ ఆఫ్ దిస్ కంట్రీ అని చెప్పడం. సో నా రాముడు, నా దేవుడు, నా ధర్మరాజు, నా మహాభారతం, నా ఉపనిషత్తు, ఇదిగో ఇలా చేయరా అని చెప్పింది. దేవుణ్ణే ఓన్ చేసుకుంటున్నామా లేకుంటే వాళ్ళు చెప్పింది కూడా మనం ఓన్ యాక్చువల్గా ఏంటంటే దేవుణ్ణే ఓన్ చేసుకోవడం అనేది ఎప్పుడైతే జరిగిందో మనం కేవలం ఒక చోట ఆగిపోయిన అర్థం. మనం అక్కడ ఆగిపోకుండా దాన్ని దాటి వెళ్ళగలగడాన్ని మెచ్యూరిటీ అంటాం. దాన్ని దాటి వెళ్ళడాన్ని ఇందాక మనం చెప్పినట్టుగా విజ్డమ్ అంటాం. అందులో మనం ఈ నేలలో ప్రాచీనమైన ధర్మాల నుంచి వచ్చిందనుకున్నా, మేనేజ్మెంట్ కోర్సుల నుంచి వచ్చిందనుకున్నా, ఇలాంటి ట్రంప్ లాంటి వాళ్ళు ఎవరైనా చెప్పిందనుకున్నా, చేసి చూపించిందనుకున్నా, ఏదైనా అటు తిరిగి ఒకటే ఏంటంటే నిష్కామ కర్మయోగం. నిష్ లేకపోవడం, కామ కోరిక లేదా డిజైర్ లేదా ఎక్స్పెక్టేషన్స్, కర్మ యువర్ డ్యూటీ, యోగా ద పాజిటివ్ బీయింగ్నెస్ ఆఫ్ ద రిజల్ట్ ఆర్ ద టాస్క్. ఇవన్నీ జరిగితే ప్రశాంతంగా ఉంటావు, సాక్షీభూతంగా ఉండగలుగుతావు. అందుకనే మీరు ఎప్పుడైనా గమనించారు లేదో, 16 ఏళ్ల కుర్రాడు పక్కింటోళ్ళతో గొడవ పెట్టుకుంటుంటే 60 ఏళ్ల తాత కంగారు లేదురా వద్దురా అనగలుగుతాడు. యాక్చువల్గా ఆ 60 ఏళ్ల తాత ఎందుకు వద్దురా అనగలుగుతున్నాడు అంటే కారణం ఒక్క మాటలో చెప్పాలి అంటే మెచ్యూరిటీయే. చూశాడు, జీవితాన్ని చూశాడు, జీవితాన్ని అవలోకనం చేసుకున్నాడు. కానీ నేనేమంటానంటే మెచ్యూరిటీ కానీ, విజ్డమ్ కానీ, నిష్కామకర్మ యోగం కానీ, స్పిరిచువాలిటీ కానీ, లేదా ప్లాన్ జెడ్ అనే ప్రిన్సిపల్ కానీ ఏజ్ని బట్టి, స్టేజ్ని బట్టి రాదు, రేంజ్ని బట్టి రాదు, కేవలం ఒకదాన్ని బట్టి వస్తుందండి. అదేంటంటే లెర్నింగ్ కెపాసిటీ. అది చెప్పి ముగిస్తాను. జీవితంలో లెర్నింగ్ ఉండాలని, నేర్చుకోవాలని, కొంతకాలం తర్వాత అన్లెర్నింగ్ ఉండాలండి, నేర్చుకున్నదంతా మర్చిపోవాలి, మళ్ళీ రీలెర్నింగ్ ఉండాలి, కొత్తగా నేర్చుకోవాలి. కంప్యూటర్ని అప్పుడప్పుడు మనం అన్నిటినీ డిలీట్ చేసినట్టుగా, రీసైకిల్ బిన్ని కూడా మనం ఎంప్టీయింగ్ చేసినట్టుగా, ధ్యానంలో కూర్చున్నప్పుడు మైండ్ని ఎంప్టీయింగ్ చేసుకోగలిగి, పండగ వచ్చినప్పుడు ఇల్లంతా శుభ్రం చేసుకుంటూ పాత సామాన్ ఎంప్టీయింగ్ చేయగలిగి, అప్పుడప్పుడు భోగి మంటల్లో వేయగలిగి, అప్పుడప్పుడు వీలైతే ఎప్పుడు మనల్ని మనం రిజర్వనేట్ చేసుకోవడానికి ఉన్నది ఏకైక పదం నిష్కామ కర్మయోగ, ఎంప్టీయింగ్ యువర్ సెల్ఫ్. ఒక్క లైన్ చెప్పి ముగిస్తాను. పూరి జగన్నాథ్ వాళ్ళ అబ్బాయి ఆకాష్, అతను ఏదో ఫ్రెండ్స్ అందరం ఉన్నప్పుడు నన్ను డిఫైన్ చేయమని అతన్ని ఎవరు అడిగారు సరదాగా. అప్పుడు చెప్పిన మాటని చెప్పి నిజంగానే ముగిస్తాను ఎపిసోడ్. అదేంటంటే ఏం లేదండి, రాఘవేంద్ర గారు రాత్రి మరణించి మళ్ళీ పొద్దున ఫ్రెష్గా జన్మిస్తారు ఆయన అని. నేను నాకు అతను చెప్పింది పక్కన పెట్టి అందరం అలా ఉండాలి మాత్రం కోరుకుంటాను. రాత్రి నిద్రపోయిన సమయానికి అందరం కూడా మరణిస్తాం. ఇన్సిడెంటల్గా, యాక్సిడెంటల్గా పొద్దున లేస్తాం. లేచినప్పుడు మళ్ళీ ఫ్రెష్గా ఉన్నప్పుడు చాలా బాగుంటుంది. ఒకసారి బుద్ధుడు ఆయన శిష్యులు వెళ్తూ ఉంటే ఒక ఆవిడ తీవ్రంగా తిట్టిందట,
తిట్టినా కానీ బుద్ధుడు శిష్యులు వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు కొంత టైం పోయిన తర్వాత శిష్యులు అడిగారట, గురువు నువ్వు ఆమె ఎవరో తిడుతుంటే అలాగ మౌనంగా భరిస్తుంటే మాకు బాధేసింది అని. అప్పుడు కూడా మాట్లాడేదట బుద్ధుడు, తన చేతిలో ఉన్న కమండలమో ఏదో ఇచ్చి ఇది ఉంచుకో, ఒక్క అరగంట తర్వాత మళ్ళీ అడుగుతాను అన్నాడట. శిష్యుడికి ఇచ్చాడు, అరగంట అయింది, నా కమండలం నాకు ఇవ్వు అంటే తీసుకున్నాడు. తర్వాత మళ్ళీ ఒక అరగంట గంట అయిన తర్వాత మళ్ళీ సేమ్ కమండలం శిష్యుడికి ఇచ్చి, ఈసారి నాకు వద్దులే నేను తీసుకోనులే అన్నాడట. అయిపోయింది. మళ్ళీ అరగంట గంట తర్వాత బుద్ధుడు శిష్యుడిని, నా కమండలం నాకు ఇస్తావా అన్నప్పుడు శిష్యుడు అన్నాడట, అదేంటయ్యా ఈ కమండలం ఉంచుకో అని నాకు ఇచ్చేసావు కదా, మళ్ళీ నువ్వు తీసుకుంటానంటావేంటి అని. మరి ముందు ఇచ్చేవు కదా అయ్యా అన్నాడట. ముందు తీసుకుంటానని అన్నావు కదా, అందుకు ఇచ్చాను, ఇప్పుడేమో తీసుకోనని కదా ఇచ్చావు, అందుకెందుకు ఇవ్వాలి అని. ఆ ఇంటి గృహిణి నన్ను తిట్టినప్పుడు ఆ తిట్లు ఆవిడ దగ్గరే ఉంచేశాను నేను, మీరు వెంట తెచ్చుకున్నారు కాబట్టి మీరు గుర్తుంచుకున్నారు, నేను ఆవిడకే ఇచ్చేశాను కాబట్టి మరిచిపోయాను. ఆ తిట్టిన వ్యక్తి ఇక్కడ కూడా ఉన్నాడని మాత్రం చెక్ చేసుకున్నాను, అందుకే మౌనంగా ఉన్నాను. చెప్పింది ఆవిడది రైట్ అయితేనేమో కాళ్ళకి దండం పెట్టుండేవాడిని. ఆవిడ చెప్పిన దాంట్లో కేవలం ఎమోషన్ మాత్రమే ఉంటే, ప్రమోషన్ లేకపోతే డిమోషన్ మాత్రమే, అందుకే డిలీషన్ చేశాను అన్నమాట. ఇంతే. ప్లాన్ జెడ్ అనండి, నిష్కామకర్మ యోగం అనండి, ఏవన్నా అటు తిరిగి ఫ్రెష్గా ఉండగలగాలి. ప్లాన్ జెడ్ అంటే నాకు ఒక సేయింగ్ అనేది ఒకటి ఉంటుంది, ఎక్స్పెక్టింగ్ ద అన్ఎక్స్పెక్టెడ్ అనేది. అది కూడా ఆలోచించుకొని ముందుకెళ్ళడం. ఒకవేళ ప్లాన్ జెడ్ కూడా కాలేదు, వదిలేద్దాంలే. ఎగ్జాక్ట్లీ. అంటే మనకి అసలు ఏదైతే అనుకుంటున్నామో అది అసలు అవ్వదు అనుకుని ముందుకెళ్ళగలగడం అన్ఎక్స్పెక్టెడ్. అసలు ఇంకేం అవ్వదబ్బా, అవ్వకపోతే ఏంటబ్బా, అనూహ్యమైనవి జరగచ్చు. అందులో కూడా మరి పాజిటివ్ ఉందంట, నేనేది యాక్చువల్గా అందులో కూడా పాజిటివ్ ఉంది, ఏమో ఇంకా మంచి జరుగుతుందేమో. అందుకనే ఒక కిటికీ క్లోజ్ అయితే ఒక ఏమంటుంది దాన్ని, ద్వారం ఓపెన్ అవుతుంది, ద్వారమే క్లోజ్ అయితే ఒక మ్యాన్షనే ఓపెన్ అవుతుంది అని. ఎలైస్ ఇన్ వండర్ల్యాండ్ అనే ఒక బుక్లో రాస్తారు. యాక్చువల్గా దెర్ ఆర్ సో మెనీ మ్యాన్షన్స్ ఇన్ మై అంటాడు. అలా అంటే అనేకమైన భవంతులు ఉన్నాయి, వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి తప్ప మరొకటి కాదండి. ఉందిలే మంచి కాలం, అది అబ్బా వండర్ఫుల్. ఉందిలే మంచి కాలం ముందు ముందున, కాబట్టి అందరూ సుఖపడాలి అందునందున. కాబట్టి ఎప్పుడు అంత గతకాలము మేలు వచ్చు కాలం కంటే అంటాడు నన్నయ్య. కాదు, నిజానికి వచ్చు కాలము కూడా మంచే ఇప్పటి కాలము కన్నా, ఇప్పుడు కాలం కూడా మంచే ఈ క్షణంలో నువ్వు కనుక ఆస్వాదించగలిగితే. ఎస్, దేనికైనా ఒక సమయం అనేది వస్తుంది, వేచి చూద్దాం అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఆకలి గారు. థ్యాంక్ యూ.